బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో ఓ బాబా వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సంతానం కలిగిస్తానని కుటుంబ సభ్యులు, ఉద్యోగాలు, ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం చూపిస్తానని చెప్పి భక్తుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా కొంతమంది మహిళలను వేధించారనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. బాధితులు పోలీసులను ఆశ్రయించగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు మరియు వీడియోల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. మొత్తం ఆరోపణల్లో ఎంతవరకు నిజముందన్నది, నిజంగానే భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని మోసం జరిగిందా లేదా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఆరు సంవత్సరాలు అయిపోతుంది పెళ్ళై. ఇదే సంతానం కొరకు తిరిగి ఇక్కడ మెట్పల్లి ఆసుపత్రులకు రావడం జరిగింది. ఇక్కడనే అనుకోకుండా కిరణ్, అఖిల్ అనే వ్యక్తులు మాకు పరిచయం కావడంతో బత్తిపూర్లో ఒక బాబా మీకు న్యాయం జరిపిస్తాడు, సంతానం కలిగిన వాళ్ళకి ఎంతోమందికి సంతానం కలిగిందని నమ్మబలుపుతూ చేతబళ్ళు ఉన్నాయేమన్నా మంచిగా ఇట్లా చూస్తాడు చేస్తాడని నమ్మబలికిండు. ఆ నమ్మబలకడంతో మేము వెళ్ళడం జరిగింది, బత్తిపూర్ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అప్పటికి మా దగ్గర నుంచి డబ్బులు ₹1,00,000 డిమాండ్ చేసి మేము అంతగానం కావు ఇంతగానం కావని ప్రాధేయపడడంతో 40,000 రూపాయలు 2 సార్లుగా 80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. మా పనులు మాత్రం మేము కాలేవు. మాకు ఇప్పటికీ కూడా సంతానం కలగలేదు. సంతానం కలగడం లేదని సంవత్సరం తర్వాత మేము కిరణ్, అఖిల్ అనే వ్యక్తిని ఫోన్ కాంటాక్ట్ ద్వారా అడగడం జరిగింది. అయితే వాళ్ళు ఎట్టకేలకు డబ్బులు ఇస్తామని మాకు 4 రోజులు 5 రోజులు అనుకుంటా మోసం చేయడంతో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజీజ్ అందిస్తారు. జగిత్యాల జిల్లాలో ఒక బాబా వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారినట్లుగా తెలుస్తుంది. సో డీటెయిల్స్ ఏంటి అజీజ్? మౌనిక, ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారం రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది. ఇబ్రహీంపట్నం మండలం బర్తీపూర్ గ్రామానికి చెందిన మోహన్ అనే వ్యక్తి తనను తాను భోలేనాథ్ కర్బాలా బాబాగా ప్రచారం చేసుకుంటూ సంతానం లేని దంపతులకు ప్రత్యేక పూజలు చేస్తానని, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలకు పరిష్కారం చూపిస్తానని నమ్మవలిగిన ఆరోపణలు ఉన్నాయి. మొదట భక్తుల విశ్వాసాన్ని సంపాదించేందుకు భారీగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం మరియు హిందూ ముస్లిం సాంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారనైతే స్థానికులు చెప్తున్నారు. అయితే ఇటీవల పలువురు బాధితులు బయటకు వచ్చి తమకు జరిగిన అనుభవాలను వెల్లడించడంతో అసలు కథ వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ దంపతులు సంతానం కోసం ఆశ్రయించగా దశల వారీగా ₹1,00,000 పైగా డబ్బులు తీసుకోవడానికి ఆరోపణలు వస్తున్నాయి. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో డబ్బులు తిరిగి అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఇదే తరహాలో మరి కొందరు కూడా తమను మోసం చేశారంటూ ముందుకు వస్తున్నట్లయితే సమాచారం ఉంది. ఇక ఈ వ్యవహారంలో మరో కీలక అంశం ఏంటంటే కొందరు మహిళలతో సంబంధం ఉన్నట్టు ప్రచారంలోకి వచ్చిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఈ వీడియోలు, ఫోటోలపై జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. దీంతో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్థిక లావాదేవీలు ఎంత జరిగాయి, ఎంత మంది నుంచి డబ్బులు వసూలు చేశాడు, ట్రస్ట్ పేరుతో సేకరించిన నిధుల వివరాలు ఏమిటి, మహిళల వేధింపుల ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉంది అనేక కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నట్టయితే తెలుస్తుంది. అయితే మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మోహన్ అలియాస్ భోలేనాథ్ కర్బాలా బాబా ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. దీంతో ఈ కేసులు ఇంకా ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తాయో అనే ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతం ఈ వ్యవహారం జగిత్యాల జిల్లాలోనే కాకుండా పరిసర జిల్లాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు దర్యాప్తు పూర్తయితే ఈ ఆరోపణల వెనుక అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మౌనిక. రైట్, థ్యాంక్ యూ.